నమస్తే, వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. The dream of a global city, world-class, smart and green city, the promising financial city, the rise of Amaravati. అమరావతి పరుగులు పెడుతోంది. ఇప్పుడు ఏకంగా 60,000 కోట్ల రూపాయల అంచనాలతో రాజధాని పనులు మొదలైపోయాయి. జస్ట్ 3 ఏళ్లలో క్యాపిటల్ సిటీకి ఒక రూపు రాబోతోంది. రీసెంట్ గా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోదీతో చర్చించిన మేజర్ టాపిక్స్ లో అమరావతి కూడా ఒకటి. అంతా బాగానే ఉంది, కానీ అంత పెద్ద రాజధానికి 3 ఏళ్లలో ఒక రూపు ఇవ్వడం ఎలా సాధ్యం? ఆ టార్గెట్ వెనక ఏంటి వ్యూహం? వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీని చాలా తక్కువ టైంలో పూర్తి చేయడానికి ఎలాంటి కసరత్తు జరుగుతోంది? డీటెయిల్డ్ అనాలిసిస్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్ లో. అమరావతి మోడల్ పై వస్తున్న కితాబులు అన్ని ఇన్ని కావు. సాక్షాత్తు వరల్డ్ బ్యాంకే ఒక మాట చెప్పింది, అమరావతి ఒక అద్భుత నమూనా అని. ఏం చూసి ఆ మాట అన్నదో ఖచ్చితంగా మనం ఇక్కడ తెలుసుకోవాలి. రాబోయే కాలంలో ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ అన్ని అర్బన్ ఏరియాసే. గ్రోత్ సెంటర్ అంటే మరేదో కాదు, ఒకే ఒక్క మెగా సిటీ మొత్తం రాష్ట్రాన్ని నడిపిస్తుంది. తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగళూరు, మహారాష్ట్రకు ముంబై, ఇలా అన్నమాట. వచ్చే 25 ఏళ్లలో ఇండియాలోని 95 కోట్ల జనాభా నివసించేది ఈ పట్టణాల్లోనే. ఉపాధికైనా, ఉద్యోగాలకైనా, విద్య, వైద్యం, వ్యాపారం, ఇలా దేనికైనా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారేది పట్టణాలే. భారత్లో సిటీస్ ని ఎవరూ పుట్టించలేదు, ఎవరూ తయారు చేయలేదు. 100 ఏళ్ల పరిణామ క్రమంలో అవి పట్టణాలుగా మారాయి. చాలా వరకు అవే రాజధానులుగా కూడా ఏర్పడ్డాయి. కానీ భారతదేశం మొత్తంలో ఒక నగర నిర్మాణాన్ని చేయడం, అందులో కూడా రాజధానిని నిర్మించడం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతోంది. సో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నగరాన్ని నిర్మించుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం అమరావతి. అందుకే ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ 15,000 కోట్ల రూపాయల రుణం అందించడానికి ముందుకొచ్చాయి. అప్పే కదా, అడగగానే ఇస్తే పోలా అనేవి అనుకోవు ప్రపంచ బ్యాంక్ గాని, ఏడీబీ గాని. అవసరాలు తీర్చుకోవడానికి అప్పులు ఇవ్వవు. అప్పు ఇవ్వాలంటే దానికి ఒక పర్పస్ ఉండాలి. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ప్రజలకు కలిగే లాభం ఏంటి అని అడుగుతాయి. అమరావతి దేనికోసం, దానివల్ల లాభాలేంటో వరల్డ్ బ్యాంక్, ఏడీబీకి చాలా క్లియర్ గా చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. అది విన్న తర్వాత అమరావతి నిర్మాణంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామంటూ ఈ బ్యాంక్స్ ముందుకొచ్చాయి. ఏం చెప్పిందో తెలుసా వరల్డ్ బ్యాంక్? అమరావతికి వరల్డ్ క్లాస్ స్కిల్స్ ని తీసుకొస్తున్నాము. ఇప్పుడు అమరావతి పరిధిలో 1,00,000 జనాభా ఉన్నారు. 25 ఏళ్లలో 35 లక్షల మంది అవుతారు. వాళ్ళందరికీ వసతి కల్పించేలా ప్లానింగ్ రూపొందిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడానికి, వాటి నిర్మాణానికి వరల్డ్ క్లాస్ టెక్నాలజీని అందిస్తాం. అమరావతిని ఒక స్మార్ట్ సిటీగా, ఒక గ్రీన్ సిటీగా, ఒక ప్రీ డిజైన్ సిటీగా మార్చేలా తమ వంతు సాయం చేస్తాం. విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎలా నిర్వహించాలి, నిర్వహణ సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయంపై సహాయం చేస్తాం. ఓవరాల్ గా అమరావతికి ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్ గా మార్చడానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం అంటూ వరుసపెట్టి చెప్పింది వరల్డ్ బ్యాంక్. జస్ట్ వచ్చే 5 ఏళ్లలో అమరావతి కేంద్రంగా ఏకంగా 50,000 ఉద్యోగాల సృష్టి జరగబోతోందని స్వయంగా వరల్డ్ బ్యాంకే అంచనా వేసింది. మరి అంత పెద్ద నగరంలో సామాన్యులు ఇళ్లు కొనుక్కోవడం సాధ్యమేనా? సాధ్యం అవుతుంది కాబట్టే కదా అమరావతికి ఇంత కితాబిస్తోంది అని చెప్తోంది వరల్డ్ బ్యాంక్. అమరావతిలో 22% చాలా సరసమైన ఇళ్ల కోసం రిజర్వ్ చేశాం అని కూడా చెప్పింది ప్రపంచ బ్యాంక్. జస్ట్ 3 ఏళ్లలో అమరావతికి ఒక రూపు తీసుకొస్తారా? ఇది బేసిక్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు సమాధానం కోసం 3 ఏళ్లు వెయిట్ చేయక్కర్లేదు. అమరావతిని కళకళ్లాడించడానికి పెద్ద ప్లానే జరుగుతోంది. ఆల్రెడీ అమరావతికి విద్యా సంస్థలు, కేంద్ర సంస్థలు క్యూ కడుతున్నాయి. 13 అంతర్జాతీయ విద్యా సంస్థలు అమరావతిలో క్యాంపస్లను స్థాపించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది అక్కడ. నల్సార్ యూనివర్సిటీ కూడా రాబోతోంది. వీటితో పాటు బెంగళూరు తరహాలో ఒక ప్రీమియర్ లా యూనివర్సిటీ స్థాపించడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ప్రతిపాదనలు పంపాయి. ఎడ్టెక్ కంపెనీ ఫిజిక్స్ వాలా యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ స్థాపించడానికి ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇది మొదటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కాబోతోంది. అమరావతిలోని కురగల్లు లేదా వెంకటాయపాలెంలో క్యాంపస్ పెట్టడానికి బిట్స్ పిలాని ప్రతినిధులు స్థలం అన్వేషిస్తున్నారు. ఎక్స్ఎల్ఆర్ఐ తుళ్లూరు మండలం ఐనవోలులో 50 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ని ఏర్పాటు చేస్తోంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా రాబోతున్నాయి.
ISRO Research Center, National Police Academy Extension Campus, All India Services Training Institute, National Green Tribunal Regional Office, NCC Academy, RBI, CAG, CPWD, NTPC, ONGC, Indian Bank, State Bank of India, ICICI, HDFC Bank, వీటితో పాటుగా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అమరావతిలో అడుగుపెడుతున్నాయి. అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధిలో భాగంగా సింగపూర్ కన్సార్షియం పెట్టుబడి పెడుతోంది. అమరావతి స్టార్టప్ హబ్ కోసం 500 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. అమరావతిలో బ్రూయింగ్ అండ్ బాటిలింగ్ ప్లాంట్ల ఏర్పాటుకి హీనెకెన్ సంస్థ ముందుకొచ్చింది. పానాసోనిక్ తన R&D సెంటర్ని అక్కడ ఏర్పాటు చేయబోతోంది. L&T, GMR గ్రూప్ సంస్థలు రెడీగా ఉన్నాయి అమరావతికి రావడానికి. అమరావతిలో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా రాబోతున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ అమరావతి సమీపంలో 181 కోట్లతో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇన్ఫోసిస్ భారీ పెట్టుబడితో కొత్త IT హబ్ అభివృద్ధి చేయబోతోంది. అమరావతిలో 200 కోట్లతో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి HCL టెక్నాలజీస్ ప్రణాళికలతో ముందుకొచ్చింది. అమరావతి చిన్నదేం కాదు. రాజధాని నిర్మాణం ఏమంత ఆషామాషిగా కూడా జరగట్లేదు. 2015లో అమరావతి కోసం 34,281 ఎకరాలను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు. మరో 4,300 ఎకరాలను సర్కార్ ప్రత్యేకంగా సేకరించింది. 15,167 ఎకరాల ప్రభుత్వ భూములు అక్కడున్నాయి.